ఏపీ పాలిటిక్స్ లో రెండు కీలక అంశాలపై ఫోకస్ పెట్టింది వైసీపీ. ఇప్పుడు వాటిపైనే బలమైన కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అధినేత ఆదేశాల ప్రకారం జనంలోకి వెళ్లి పోరాటాలు సాగించేందుకు రెడీ అవుతోంది. త్వరలో ప్రారంభం కానున్న ఎస్ఐఆర్పై వైసీపీ ముందుగానే అలర్ట్ అయింది. జూన్ 15 నుంచి ప్రారంభం కాబోతున్న ఓటర్ల సవరణ ప్రక్రియలో తమ అనుకూల ఓట్లు ఎక్కడ తొలగిపోతాయోనని ముందుగానే అప్రమత్తమై కేడర్ నుంచి లీడర్ వరకు దిశానిర్దేశం చేస్తోంది. గతంలో కొన్ని రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓటర్ల తొలగింపులు జరిగాయన్న ఉదాహరణలను ప్రస్తావిస్తూ ఈసారి ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదనే భావనతో పార్టీ కేడర్ను సిద్ధం చేస్తోంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సర్పై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నువ్వు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తే దాన్ని అయితే ఎంటర్ అయిపోతుంది డ్రాఫ్ట్లో. ఆ తర్వాత డ్రాఫ్ట్లో మళ్ళీ తర్వాత క్లెయిమ్స్ అబ్జెక్షన్స్లో మనం పెట్టి వాటికి తీయించాలి. అంటే బిఎల్ఏ కనుక సరిగా ఉంటే ఫస్ట్ ఓటు తీయడానికి లేకుండా అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఎప్పుడు అప్ టు డ్రాఫ్ట్ లెవెల్ కూడా, డ్రాఫ్ట్ లెవెల్ వరకు కూడా ఏ ఓటు పోకుండా తీసుకోవచ్చు. ఎవరైతే ఎస్ఐఆర్ చూస్తున్నారో వాళ్ళు వాటికి ఎప్పటికప్పుడు తెలుసుకొనో ఎక్కడ అలాంటి పరిస్థితి ఉందో వాళ్ళ మీద ఇమ్మీడియట్ కంప్లైంట్ రేజ్ చేయించేటట్టు చూడడము, బిఎల్ఏని తెప్పించుకొని కోఆర్డినేటర్ ద్వారా ఆ ఎక్సర్సైజ్లోకి వెళ్ళడానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. మరోవైపు ఓట్ల సవరణ ప్రక్రియతో పాటు వైసీపీ గట్టిగా వాయిస్ వినిపిస్తున్న మరో ప్రధాన అంశం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. రాయలసీమలోని 4 జిల్లాలతో పాటు ఈ ప్రాజెక్టుతో లబ్ధి పొందే నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకొని వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తోంది. రాయలసీమ ప్రాంతానికి జీవనాడిగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్ర చిత్తశుద్ధి లోపంతో వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రజా ఉద్యమంగా మలిచేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతోంది. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రభావంతో రాయలసీమకు నీటి అన్యాయం జరుగుతోందన్నది వైసీపీ ఆరోపణ. ఇప్పటికే జిల్లా స్థాయిలో నిర్వహించిన సమావేశాలకు మంచి స్పందన వచ్చిందని చెబుతున్న వైసీపీ ఇప్పుడు ఉద్యమాన్ని నియోజకవర్గ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అటు ఓటర్ల జాబితా భద్రత, ఇటు ప్రాంతీయ ప్రయోజనాలే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తాయనేది చూడాలి.